హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను కొబ్బరి లడ్డు అయితే చేస్తున్నాను. దానికోసం ముందుగా అయితే ఒక కప్పు బెల్లాన్ని అయితే పొడి పొడిగా కొట్టుకుంటున్నాను. తర్వాత కొబ్బరిని అయితే నీట్గా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొంచెం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది కరిగిన తర్వాత కొబ్బరి వేసి కొబ్బరిలో ఉండి వాటర్ అంతా వస్తుంది కదండి, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా కలుపుతూ మనము రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, తర్వాత మనకి పొడి పొడిగా అవుతుంది అనమాట. కొబ్బరి అనా వరకు అయితే బాగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు కడాయిలో అయితే బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి కరిగించుకుంటూ ఉండాలి. అందులోకి అయితే నేను ఒక 4 యాలక్ బుడ్లు అయితే పొడి పొడి చేసి అందులో వేసి కలుపుతున్నాను. మనకి ఇదైతే పాకం అంతా ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం మొత్తం నీట్గా కరిగిపోతే చాలండి. అది మొత్తం కరిగిపోయిన తర్వాత మనం కొబ్బరిని అయితే యాడ్ చేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. అందులో కూడా ఈ బెల్లం పాకము వాటర్ అనేది అంతా ఇంకిపోయే వరకు కలుపుకుంటూ ఉండి ఒక ప్లేట్ అనేది కూడా మూసిపెట్టి కొంచెం ఉడకనివ్వాలి. బాగా ఉడికి దగ్గర పడుతుంది. మనకి కడాయి నిండి ఇది లడ్డు అనేది అయితే వేరేగా అవుతుంది అనమాట. కన్సిస్టెన్సీ సపరేట్ అవుతుంది. అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి అయితే నెయ్యి అప్లై చేసుకొని ఇవి చిన్న చిన్న ఉండలుగా రౌండ్గా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ మర్చిపోయాను, నేను పాలు కూడా యాడ్ చేశాను. ఇక్కడ మొత్తం ఉండలు అయితే చేసి పెట్టుకోవాలండి. అంతే మనకి ఎంతో ఇష్టమైనటువంటి కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోతుంది. కొబ్బరి కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది అయితే తినరు. ఇలా చేసి పెట్టామంటే ప్రోటీన్స్ వస్తుందన్నమాట. ఇష్టంగా కూడా తింటారు పిల్లలు కూడా. ఇలా చాక్లెట్స్ బిస్కెట్స్ అవి ఇచ్చే బదులు ఇవైతే రోజుకొకటి ఇస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.